Akara, akara, akara. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ రోజు ఫస్ట్ కొంచెం మంచిగా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తిని గోల్డ్ షాప్కి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ టైంకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. బట్ నాకు తెలియదు, ఒకవేళ అందరూ రెడీ అయ్యేలోపు లేట్ అయినా అవ్వచ్చు. భరత్ కోసము, ఆయిషాని కోసము గోల్డ్ షాపింగ్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా తీసుకోవాలి ఆయిషానికి. ఫస్ట్ అయితే ఇప్పుడు జాయ్ ఎలుకాస్కి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు కావాల్సిన ఒక చైన్ ఉంటుంది, గుండు లాగా ఉంటుంది. సో అది వేసుకున్న పిల్లకి మెత్తగా ఉంటుంది, గుచ్చుకోదు. అలాంటి చైన్ జాయ్ ఎలుకాస్ లో మలబార్, ఈ 2 షాప్స్ లోనే ఉంటాయి. సో అక్కడ తీసుకుందాం అనుకున్నా. అండ్ భరత్కి కూడా, భరత్ ఏంటో గోల్డ్ చైన్ అనుకుంటున్నాడా లేకపోతే ఏం చైన్ అనుకుంటున్నాడా కానీ చైన్లు రకొడుతున్నాడు ఈ మధ్య. ఇది సెకండ్ చైన్ తనకు మార్చింది, అది కూడా ఇట్లా చేశాడు. సో అది కూడా చైన్ మారుద్దాము అని చెప్పి వెళ్ళాలి. మా తమ్ముడు వస్తే ఇంకందరం కలిసి బయలుదేరుతాం. వద్దు, భరత్ వచ్చేటప్పుడు Akara, 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 akara. ఇప్పుడు మరి వచ్చేసి నువ్వు పిలిస్తే వచ్చిందా నేను పిలిస్తే వచ్చిందా అమ్మా? నువ్వే చెప్పు. ఏషమ్మ పిలిస్తే వచ్చావు. లెట్స్ గో దాలి. ఇది మెక్సికన్ పేస్ట్రీ, మ్యాంగో పేస్ట్రీ ఉంది రోయ్. మ్యాంగో ఉంది, డోనట్స్ ఉన్నాయి. నీకేం కావాలి తీసుకో. ये भी दे दो. टिश्यू पेपर दे दो. అట్లా కనిపిస్తుంది. అది తీయండి. అది ఎన్ని గ్రామ్స్ ఉంది? కొంచెం లావు లేవా? ఐ మీన్ కొంచెం. ఇదా? ఇది ఎంత? ఇది ఎన్ని గ్రామ్స్? 10.3. ఇది తీయండి కనీసం. ఉన్న వాటిలో కొంచెం వెయిట్ ఉన్నది తీసుకున్నా. అదే కొన్ని చైన్స్ ఉన్నా పర్లేదు, గుండ్లమాల లాగా. సూపర్ ఉందిరా, నీకు ఎన్ని గ్రామ్స్? 21. ఓకే, ఇది సేమ్ నాకు ఉండే పర్లేదు చిన్నప్పుడు. అది కూడా చూపిరా. ఇది పక్కన పెట్టండి. యా, తీసుకోవచ్చు. ఇది కావాలి. ఒక్క నిమిషం బాబు, ఆ లావు ఉందండి. రెండోది అది అది ఏంలో ఉందా? ఇది 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 అశుతలి ఒక్కసారి చూస్తావా? అట్లీస్ట్ చేంజ్ చూస్తా. చేయింద్రా, నీకు నచ్చింది తీసుకోరా, ఇంకా అన్ని బాగున్నాయి. నీకు నచ్చింది తీసుకోవచ్చు. యాంటిక్ ఫినిష్. ఇది యాంటిక్ ఫినిష్ కూడా కావాలి. ఇది బాగుంది, ఇది బాగుంది. అమ్మ అంతలా పెట్టుకుంటున్నా. మాత్రం ఉండాలి కదా. అవునమ్మా, సరిపోయిందా లెంత్ కూడా కదా? బాగుంది భరత్, లెంత్ కూడా సరిపోయింది, మంచిగా ఉంది, నాకు నచ్చింది. డాలర్స్ లో కావాలి.
చూడు చూడు నేను తీసుకున్నా నేను అమ్మ తీసుకుంటే చూస్తావా అది బాగుంటుంది. ఇంకోటి పొడవు తీసుకో, ఇంకోటి పొడవు ఉండాలి దీని మీద, ఇంకోటి లెంత్ ఉంది చూడు. ఎందుకంటే అనుకోని మార్చిపెట్టారు వీడికి వస్తుందా? ఇది పడుతుంది ఇంకొంచెం లావు ఉన్నది మరి సన్నగా ఉన్నది. ఇంకోటి లావు ఇంకోటి పొడవు ఉండాలి. అవును పైకి ఉండాలి అదా లావుగా ఉండాలి. ఇంకా లెంత్ లేకపోతే దారం కట్టేసి రెండు ఉంటాయి. పెద్దమ్మ పట్టుకున్నది అదేంటి మీరు చూడండి, అన్నిటికంటే పొడవైంది. రెండింటిలో చెప్తున్నా పెద్దమ్మ ఏం మోడల్స్ ఉన్నాయి పైన? పైకి పోవాలా? బాగుంది కదా, ఇది బాగుంది. ఏం చేస్తున్నారా మీరు? ఇంటికి వెళ్ళాక ఈ ఆర్ట్ ఇద్దామని ట్రై చేస్తున్నాం. ఏది ఇది? రాజు మమ్మల్ని ఏమని అడుగుతున్నాడు కానీ మా వల్ల కాదు. ఎందుకు కాదు గిద్ద తసుకుంటే దీని ఇంటి కదా పెద్దగా వేయచ్చు. ఇదే కష్టం అంటే ఏం అంత పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు. ఇవి రెండేనా? ఇవి రెండు. ఇంకా ఏమైనా పెద్దవి ఉన్నాయా? మా అమ్మ చెవులకు పెద్దవి కావాలి. చిన్నగా చెప్పు. ఏమ్మా చిన్నగా అవుతాయేమని చూస్తున్నా. ఒకసారి పెట్టుకొని చెప్పు తీసి. పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి. ఇది రైట్ సైడ్ రాదు, రైట్ సైడ్ ఇట్లా డౌన్ సైడ్ నేను ఇస్తాను. తీసుకోండి. బాగుంది కదా, బాగుంది. కాఫీ మంచి కాఫీయా పిచ్చి కాఫీయా? రోజు పెట్టుకోవడానికి కంఫర్టబుల్ పెట్టుకోవడానికి పర్లేదు చిన్నగా ఉన్నా కూడా. సోనీ నవరత్నాలా? నవరత్న బ్యాగులు అందాక నేను చూసిన దాంట్లో కావాలి. అది మామూలుగా ఉంది. చాలా బాగున్నాయి కదా, చాలా బాగుంది. ఇది కూడా సేమ్. దాని మీద ఇవి బాగున్నాయి కదా. యాపిల్ చెప్తా, నెక్స్ట్ నువ్వు చెప్తావా? పేపర్ యాపిల్. గోల్డ్. సి ఫర్ క్యాట్. డి ఫర్ డోనట్. మనం డోనట్ తిన్నాం కదా పొద్దున, అందుకే డోనట్ చెప్పాలి. ఈ ఫర్ ఎఫ్ ఫర్ ఫాక్స్. జీ ఫర్ గూడ. సూపర్ రా. మనం గోల్డ్ షాప్ లో ఉన్నాం కదా, అందుకని గోల్డ్ చెప్తాం. ఇంకా హెచ్ ఫర్ హెచ్ ఫర్ పోయింది.
ఇది కూడా సేమ్ క్యాలిక్యులేషన్. ఏంటిది? ఇగో ఈ చైన్ Chain. చిన్న చైన్ 10% పడుతుంది. 10% చైన్ ఒకటి 10%, చైన్ ఒకటి 10%. ఈ వర్క్ మిషన్ మేడ్, ఇది హ్యాండ్ మేడ్. దీనికి 12%. అన్నీ ఉంటాయి కదా. మేడం ఈ వారంటీ కార్డ్ అయితే ఉంచాను మేడం. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సర్వీస్ ఫ్రీ ఉంటుంది. పెనోలో బఫర్ దీంట్లోనే పెట్టి నెక్స్ట్ వీక్ బాక్స్ పట్టుకుంటా. మానవ కాదు కదలే, మాధవ కదలే. ఓకే, చాలా ఓన్ కంపోజిషన్. ఓహో, కమకాలు పడ్డాయి. దానికి మంచి పాట పాడరా అదే, నీ ఓన్ లిరిక్స్ కాకుండా నిజంగా పాట పాడు మంచిగా. అరే నీకు వచ్చు కదా మాధవ సాంగ్ చాలా బాగా పాడతావు కదా. అది పాడినా చాలా బాగా పాడతావు. ప్లీజ్ పాడ. సరే సరే, నీకు నచ్చింది పాడుకోవాలి. ఇట్స్ ఓకే. సో మీకు ఇప్పుడు డీటెయిల్ గా చూపిస్తాను నేను కొన్నవన్నీ కూడా. బ్యాంగిల్స్ నెక్లెస్లు తీసుకోవాలి అనుకున్నా కానీ నాకు నచ్చాయి. బట్ మా అమ్మ భరత్ ఏం చెప్పారంటే పెద్దది కొను ఒకటే, అట్లా మార్చకు, ఇప్పుడు కొని మళ్ళీ మారుస్తా, 2 నెలల తర్వాత మారుస్తా, అట్లా చేయకు. గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మనకు మేకింగ్ ఇవన్నీ వేస్టేజ్ అయిపోతాయి కదా, సో చెయ్యకు అన్నారు. అందుకే తనకి నేను నెక్లెస్ తీసుకోలేదు. నేను ఫైనల్ గా ఈ బ్యాంగిల్స్ పిక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 4 తులాల కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ మేకింగ్ వచ్చేసి అన్ని ఎట్లా చేశారంటే మెషిన్ మేడ్ చేసినవన్నీ ఒకలా మేకింగ్ చేశారు, హ్యాండ్ మేడ్ వచ్చేసి ఒకలా చేశారు. సో అప్రాక్సిమేట్లీ 10 to 12 మధ్యలో వచ్చేసింది మేకింగ్. మాకు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టున్నాను మీకు చాలాసార్లు. నా చిన్నప్పుడు గాజుల బండి అని ఒక యాడ్ వచ్చేది, దాంట్లో చాలా గాజులు వేసుకుని వచ్చేవాళ్ళు. సో నాకు అలా చాలా ఇష్టం బ్యాంగిల్స్ అట్లా సెట్ చేసుకొని పెట్టుకోవాలి అని. అండ్ మీరు చాలా మంది కూడా నన్ను ఇంకొక బ్యాంగిల్స్ కూడా అడుగుతారు, ఇవి కూడా చూపియండి అని చెప్పి. సో ఇంక ఈరోజు ఎలాగో చేస్తున్నా కదా అని ఇవి కూడా అప్ క్లోజ్ చూపిద్దామని తీసుకొచ్చా. ఇవి నేను పర్చేస్ చేసింది మలబార్లో, బట్ సేమ్ జాస్ అలుకాస్లో కూడా ఉంది. నేను ఫస్ట్ మీకు జాయ్ అని చెప్పా, బట్ మేము వెళ్ళింది జాస్ అలుకాస్. ఇవి ఒకటి. అండ్ తర్వాత వచ్చేసి ఇది నేను ఎప్పటి నుంచో వెతుక్కుంటున్నా రింగ్. నా పెళ్ళి అప్పుడు కొనుక్కుందాం అనుకున్నా, బట్ సంహౌ కొనుక్కోలేదు. అప్పుడు ఒకటి డైమండ్స్ రింగ్ తీసుకున్నా, అదేందో అప్పుడు సరిపోయింది, నాకు ఇప్పుడు ఆ రింగ్ కూడా సరిపోవడం లేదు. అండ్ ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ అన్కట్ డైమండ్స్ విత్ కుందన్. చాలా బాగుంది ఈ రింగ్. సో ఇది వచ్చేసి మీకు ఈచ్ స్టోన్ కాస్ట్ వేస్తారు. దీంట్లో గోల్డ్ కాకుండా ఈ మధ్యలో ఉన్న కుందన్, ఈ రూబీ అంటారు కదా, ఇది. తర్వాత దీంట్లో ఎన్ని స్టోన్స్ ఉన్నాయో కౌంట్ చేసి అట్లా ఈచ్ స్టోన్ కాస్ట్ లాగా వేస్తారు. కమింగ్ టు ద డైమండ్స్, భరత్కి మా అమ్మకి ఇద్దరికి డైమండ్స్ అంతగా ఇష్టం ఉండదు, బట్ నాకు చాలా ఇష్టమే. వాళ్ళిద్దరు అనిపిస్తుంది కూడా కదా, వాళ్ళిద్దరు చెప్పే పాయింట్ నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా పనికి రాదు అట్లా ఇట్లా అని చెప్పి నేను దానికి నిజమే కదా అనిపిస్తుంది. అక్కడ వరకు వెళ్తా, నేను కొంటా అని పోతా, వాళ్ళు చెప్పాక సరేలే అనుకొని వచ్చేస్తాను. ఇంకోటి నేను తాళి చైన్స్ కూడా చూసాను, నాది చేంజ్ చేసుకుందాము అని చెప్పి. మీలో చాలా మందికి అది బాగా నచ్చుతుంది, ఇట్లా 2 వరుసలది. అది చాలా వెయిట్ ఉంటుంది నా తాళి చైన్. మా అమ్మ తీసుకుంది, అది 7 తులాలు ఉంటుంది చైన్ మొత్తం, నాకు సూత్రాలు అన్నిటితో కలిపి. నేను ఎప్పుడు వేసుకున్నా నాకు ఇక్కడ నెక్ పెయిన్ బాగా వస్తుంది, అది ఎందుకో. సో అది మారుద్దాము అనుకుంటే అక్కడ షాప్లో నేను చూసినవన్నీ కూడా
2 తులాలు 3 తులాలు అట్లే ఉన్నాయి. అండ్ ఏమో నాకు కొంచెం గట్టిగా తీసుకోవాలి అనిపిస్తుంది, అందుకే అది తీసుకోలేదు నేను. అండ్ మీకు చూపిస్తే గుండ్లమాల అవి కూడా చూసాను కదా నేను, అవి కూడా తులంన్నర అలాగే ఉన్నాయి అవన్నీ. ఏమో నాకు లాస్ట్కి మా అమ్మ అంది తులంన్నర ఎందుకు తీసుకుంటావు, పిల్ల కొంచెం గట్టిగా తీసుకో మంచిగా తీసుకోని. సరే కదా తనకే కదా కొందాం. యాక్చువల్గా నాకు అసలు లేదు ప్లాన్ కొనుక్కునేది, ఏమేమి చెప్పాలి నాకు అసలు ఏమొద్దు, 0% ఇంట్రెస్ట్, నాకు అస్సలు కొనుక్కోవాలని లేదని చెప్పి ఇప్పుడు చంద్రముఖి లాగా కొనేసుకున్నాను. అండ్ ఈ చైన్ చూస్తే ఇది ఐషానికి తీసుకున్నా, ఇది మోర్ దాన్ 2 తులాలు ఉంది. భరత్ సేమ్ చైన్ కొనుక్కున్నాడు, భరత్ది మోర్ దాన్ 3.5 తులం వరకు ఉంది. నేను ఐషానికి ఇదే 2 తులాల్లో తీసుకున్నా. నేను తనకు చెప్పాను నీకోసము బాలగణేష్ వచ్చాడమ్మా, బాలగణేష్ పంపిస్తున్నాడు నీకు ఏ చైన్ అని చెప్పి ఇట్లా ఈ లాకెట్ తీసుకున్నా. ఏమైనా ఈవెంట్స్కి అలా తన నక్లెస్ అట్లా ఇంకా షీఈస్ నాట్ రెడీ వేసుకోవడానికి, నాకు గుచ్చుకుంది అంటా ఉంటుంది. ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇదైతే చాలా మెత్తగా అలా ఉంటుంది. అండ్ తనకి వేసుకోవాలనిపించినప్పుడు నేను వేసేయచ్చు, అందుకే ఇలా తీసుకున్నా చైన్ మెత్తగా తనకు అస్సలు గుచ్చుకోకుండా ఉండేది. ఇంకేం తీసుకున్నా ఇక సేమ్ భరత్కి చైన్ కొన్నా అని చెప్పా కదా. అండ్ అది కాకుండా ఇంకా కొన్ని చిన్న ఇట్లాంటి ఇయర్ రింగ్స్, మీరు నా అడుగుతారు కదా ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి, అక్కడ కూడా ఉన్నాయి, జాసెలకస్లో ఉన్నాయి అలాంటి ఇయర్ రింగ్స్, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఇట్స్ బ్యూటిఫుల్ పట్టీలు, ఎంత బాగున్నాయో ఇవి అయితే. నాకు ఈ ఒక్క పట్టీల కాస్ట్ ఒక్కటే గుర్తుంది, 25 to 26,000 అయింది. అండ్ సిల్వర్లో కూడా అంటే నేను అడిగాను ఇది ఇట్లా కొంచెం బ్లాక్ ఉంది కదా అంటే యాంటిక్ పట్టీలు, ఇది ప్యూర్ సిల్వర్ అంటే మనకు గోల్డ్లో ఎలాగా ఎంత ఉంటుంది అది 90 to 97 సమ్ ఉంటుంది కదా, హాల్ మార్క్ ఉంటుంది కదా మన గోల్డ్కి, అట్లనే సిల్వర్కి కూడా హాల్ మార్క్ ఉంటుందట. సో ఇది ఆ హాల్ మార్క్ పట్టిలే, సో ప్యూర్ ఆ సిల్వర్. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా సేమ్ వస్తుంది అంటారు, బట్ సేమ్ రాదు, దీంట్లో స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వెయిట్ పడతాయి, ఇవన్నీ తీసేస్తారు. నాకు ఎక్స్చేంజ్ చేసే ఆలోచన లేదు కాబట్టి ఇట్లాంటి ఒక పట్టీలు ఉండాలి అని చెప్పి ఇది తీసుకున్నా. ఈ పట్టీలు చాలా బాగా నచ్చాయి నాకు. ఇది నా పర్చేస్. జాస్ అని చెప్పా కదా, నేను కరెక్టే చెప్పా. ఫస్ట్ జాయ్ అని చెప్పా కదా, జాయ్ల కోసం నా తెలుగు చదవడం అంత సరిగ్గా ఉంది, అది పైన తెలుగులో ఉంటుంది కదా బోర్డు, నేను తప్పు చదివాను తెలుగులో. నాకు చిన్నప్పుడు కూడా వేరే ఏ సబ్జెక్ట్స్లో నాకు అట్లా గిబ్బలు పడేవి కాదు, కానీ ఎవరితో మా అమ్మతో ఎస్పెషలీ తెలుగు చాలా తప్పులు రాసేదాన్ని, చాలా అంటే చాలా చాలా తప్పులు, ఇంకా బూతులే రాసేదాన్ని. నాకు బాగా గుర్తుంది, ఐ థింక్ 10th or 9th మనకి ఇట్లా ఝాన్సీ లక్ష్మీబాయిది ఉంటుంది కదా, నాకు జుట్టు ఎలా రాయాలో తెలియలేదు రాస్తున్నప్పుడు ఆన్సర్, కాసేపు అయ్యాక దాన్ని ఫ్రేమ్ చేసుకుందామని చెప్పి నేను ఇంగ్లీష్లో రాసా హెయిర్ అని చెప్పి, మా టీచర్కి పిచ్చ కోపం వచ్చింది, ఒక దెబ్బ కూడా వేసింది నన్ను రోజు. అంతే కదా, ఇట్లా తెలుగు టీచర్స్కి హిందీ టీచర్స్కి మనం ఇట్లా వేరే లాంగ్వేజ్లో రాస్తే చాలా కోపం వస్తుంది కదా. దో రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అని నేను మంచిగా చదివినా కూడా ఆమెకు ఆ కంప్లైంట్ ఉండేది నా మీద, ఈమెకు అసలు చాలా తప్పులు రాస్తుందని. మా మమ్మీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనగా నాకు ఏమీ చదివించదు, ఓన్లీ తెలుగే. ఒక ఆల్మోస్ట్ 9 days ముందు నుంచి తెలుగు రాయడము చేస్తుంది. ఎవ్రీ ఆన్సర్ బుక్లో ఉన్న ప్రతి ఆన్సర్ రాపించేది. అది ఒక 4-5 times రాపించినప్పుడు నేను పోయి మొత్తం తప్పులే రాసి వచ్చేదాన్ని. కరెక్ట్గా రాసా అనుకునేది, బట్ అదొక్కటే నాకు చాలా కష్టం అయ్యేది. అయిపోతే ఇది నా పర్చేస్ విత్ జాయ్ ఎలుకస్, మంచిగా ఉన్నాయి, చాలా నచ్చాయి. ఇంక ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళి మీరు నన్ను మళ్ళీ ఫొటోస్ అడిగితే నా దగ్గర ఫొటోస్ ఉండవు, ఇవి లాకర్లోకి వెళ్ళిపోతాయి స్ట్రైట్ ఆఫ్టర్ దిస్ బ్లాగ్. సో మీకు కావాలి అంటే ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఆల్ మై notifications. Bye bye.